రాజ్, కావ్య ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో బ్యాంక్ వాళ్ళ ఇంటికి రావడంతో ఒక్కసారిగా రాజు, కావ్య టెన్షన్ పడిపోతూ ఉంటారు. బ్యాంక్ వాళ్ళు రాజ్ దగ్గరికొచ్చి, "మీరు బ్యాంకుకి కట్టాల్సిన 100,00,00,000 మేమిచ్చిన గడువు లోపల మీరు కట్టలేకపోయారు. మా బ్యాంకు రూల్స్ ప్రకారము కోర్టు ద్వారా జప్తు నోటీస్ తీసుకొచ్చాము" అని చెప్తూ ఉంటారు. ఆ మాటతో ఒక్కసారిగా రాజు, కావ్య షాక్ అయిపోతూ ఉంటారు. అంతలో అక్కడికొచ్చిన దానిలక్ష్మి, రుద్రాని బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తున్నాము అనే మాట వినగానే ఒక్కసారిగా దానిలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. అసలు వీళ్ళు 100,00,00,000 అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అడిగితే సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకున్నారు అని అరుస్తూ ఉంటుంది. రుద్రాని అయితే, "అప్పు చేశాము అని చెప్తున్న 100,00,00,000ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి" అని కావ్య, రాజును అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన సుభాష్ అయితే, "నా కొడుకు, కోడలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు" అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. సుభాష్ అయితే, "నాన్నగారు నందా కంపెనీకి 100,00,00,000కి షూరిటీ పెట్టారు. వాళ్ళు డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టడం వల్లే రాజు, కావ్య నాన్నగారి పరువు కాపాడడానికి ఆ 100,00,00,000 మేమే కడతామని బ్యాంకు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ బ్యాంకుకి కట్టాల్సిన 100,00,00,000లో 25,00,00,000 బ్యాంకుకి కట్టేశారు. నా కొడుకు, కోడలు ఇంటి పరువుని కాపాడడానికి ప్రయత్నించారే తప్ప ఎలాంటి తప్పు చేయలేదు" అని చెప్తూ ఉంటాడు. దానిలక్ష్మి అయితే, "అవన్నీ నాకు అనవసరం. మాకు రావాల్సిన వాటా మాకు పంచిచ్చి మీరు ఆస్తిని జప్తు చేయించుకుంటారో లేక ఏ అనామకులకో దారబోస్తారో నాకు అనవసరం. ఆస్తిలో నా వాటా నాకు పంచేయండి" అని దానిలక్ష్మి గట్టిగా గొడవ పెట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. గుమ్మం దగ్గర కోమాలోంచి బయటపడిన సీతారామయ్య ఇందిరాదేవితో కలిసి ఇంట్లో జరిగే గొడవని చూస్తూ నిల్చుకొని బాధపడుతూ ఉంటాడు. సుభాషు, అపర్ణ, రాజు, కావ్య గుమ్మం దగ్గర నిల్చుకున్న సీతారామయ్యని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటారు. సీతారామయ్య దానిలక్ష్మికి, రుద్రానికి ఎలా బుద్ధి చెప్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.